తునిలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని ప్రజా తీర్పుని ఖూనీ చేసింది. మరో 6 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడంతో టీడీపీలో చేరారు. ఇప్పటికే 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్పించారు యనమల రామకృష్ణుడు. గత మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాలకు 30 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారు యనమల. పోలీసుల సహకారంతో 4 దఫాలుగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించింది టీడీపీ. అక్రమ కేసు నమోదుతో తన పదవికి రాజీనామా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సుధాబాలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, చూస్తున్న మరో 6 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిన పరిస్థితి ఏదో రకంగా నయానో భయానో ఇదా బెదిరించో భయపెట్టో చేర్చుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. రైట్ బిందు, మనం చూసినట్లయితే ఓవరాల్ గా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం చేసే విధంగా ఇక్కడ వ్యవస్థ నడుస్తున్న తీరును మనం చూడొచ్చు. ఇప్పటికి ఈ రోజు చూసినట్లయితే తాజాగా 6 వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేర్చుకోవడం జరిగింది. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు కూడా చేర్చుకున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే 2021లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలకు 30 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించిన పరిస్థితి ఉంది. సంఖ్యాబలం కూడా టీడీపీ చూసుకుంటే 0. సంఖ్యాబలం లేనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎలాగైనా సరే తుని మున్సిపాలిటీ మీద పట్టు సాధించాలని చెప్పి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా కూడా తన చేతిలో తీసుకోవడం, పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా సహకారం అందించడంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే ఈ నెల 3, 4వ తేదీల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తుని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికను అక్కడ ఉన్నటువంటి పచ్చగొండలు పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. ఏకంగా కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి ఆ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లంతా కూడా హైకోర్టును ఆదేశించడంతో ఈ నెల 17, 18వ తేదీల్లో మరోసారి ఎన్నిక నిర్వహించాలని చెప్పి హైకోర్టు డైరెక్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అక్కడ తుని వ్యవస్థలు నడిచాయి. 17వ తేదీన ఏకంగా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో సుధాబాలు ఇంటి ముందు పెద్ద ఎత్తున పచ్చమొక్కలు చేరి కౌన్సిలర్లు ఎవరు కూడా బయటకు రాకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తరువాత సాయంత్రం ఎవరైతే తునికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి దారిశెట్టి రాజా మీద, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సుధాబాల మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. 18వ తేదీ కూడా ఎలక్షన్ కి వెళ్తున్నటువంటి కౌన్సిలర్లు బెదిరించడంతో వారంతా ఒక ప్రాణభయంతో వెనక్కి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కూడా మరోసారి అంటే ఇప్పటికి 4 దఫాలుగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసే విధంగా అక్కడ టీడీపీ ఎన్నికలు వాయిదా వేయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈవేళ తాజాగా ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తను ఇంకా మున్సిపల్ చైర్మన్ గా కొనసాగాలని చెప్పి ఏలూరు సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత మరొక 6 కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీ చర్చ. ఓకే రాజు. సో